మనల్ని ఎవర్రా ఆపేది అంటున్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ ఒక మంచి కథ అన్నది చెప్పబోతున్నా. దయచేసి ఈ కథను జాగ్రత్తగా వినడం మాత్రమే కాదు, వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రము అసలు మర్చిపోవద్దు. మళ్ళీ మర్చిపోతారేమో, దయచేసి లైక్ బటన్ని ఇప్పుడే ప్రెస్ చేసేయండి. ఇక నేను మాట్లాడే ఈ కథ 2014లో మొదలై 2019లో అంతమైపోయింది. ఈ కథలో హీరో ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ కథలో విలన్ ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే ఈ కథలో చంద్రబాబు నాయుడు గారికి ఒక మిత్రుడు ఉన్నాడు. ఆ మిత్రుడి పేరే సిఐడి. ఈ మిత్రుడి పేరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత దాదాపుగా 2015 నుంచి 2019 మధ్యలో అంటే 4 సంవత్సరాల్లో ఒక పెద్ద స్కామ్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఈ స్కామ్కి ముద్దుగా పెట్టినటువంటి పేరే లిక్కర్ స్కామ్. ఎంత? 25,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. ఈ 25,000 కోట్ల రూపాయల స్కామ్ ఏదైతే ఉందో ఇందులో సిఐడి చంద్రబాబు నాయుడు గారిని A1గా పేర్కొన్నది. చంద్రబాబు నాయుడు గారి మీద సిఐడి కేసు పెట్టింది. మరి సిఐడి కేసు పెడితే కథలో సిఐడి చంద్రబాబు నాయుడు గారికి మిత్రుడు అంటారేంటి అని చెప్పేసి మీరు నన్ను ప్రశ్నించవచ్చు. చెబుతా, దాని తర్వాత మీకే అర్థమవుతుంది. సరే, సిఐడి చంద్రబాబు నాయుడు గారిని A1గా ఇందులో పేర్కొనడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 25,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు, ఈ లిక్కర్ స్కామ్ చేశారు అని చెప్పేసి సిఐడి చాలా ఆధారాలను కూడా పెట్టడం జరిగింది. కాకపోతే ఈ లిక్కర్ స్కామ్ని ముందు మనం అర్థం చేసుకోవాలి. ఈ లిక్కర్ స్కామ్ ఏంటి అంటే ప్రివిలేజ్ ఫీజు అని చెప్పేసి ఒక ఫీజు ఉంటుంది. మద్యం దుకాణాల దగ్గర నుంచి ప్రివిలేజ్ ఫీజు అని చెప్పేసి మనం వసూలు చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రివిలేజ్ ఫీజు అన్నది మద్యం దుకాణాలకి మినహాయింపు చేసేసిండు, అంటే వసూలు చేయలేదు. జనరల్గా ప్రివిలేజ్ ఫీజు ఆపాలి అంటే ఆర్థిక శాఖ నుంచి అనుమతి అన్నది తీసుకోవాలి. అది కాకుండా మంత్రిమండలి ఏదైతే ఉంటుందో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా అనుమతి తీసుకోవాలి. అంటే మంత్రిమండలిలో ఈ విషయాన్ని పెట్టి అప్రూవల్ అన్నది తీసుకోవాలి. దాని తర్వాతే ప్రివిలేజ్ ఫీజు అన్నది ఆపవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇదేమీ చేయకుండా ప్రివిలేజ్ ఫీజుని పాపం ఆయనకాయనే ముఖ్యమంత్రి కాబట్టి నేను ఏదైనా చేస్తే చలిపోద్ది అనుకున్నానేమో ఆపేసిండు. సంవత్సరానికి ప్రభుత్వానికి ప్రివిలేజ్ ఫీజు 1,300 కోట్ల రూపాయలు వస్తుంది. 4 సంవత్సరాలు 15 నుంచి 19 వరకు ప్రివిలేజ్ ఫీజు ఆపిండు కాబట్టి దాదాపుగా 5,200 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే డబ్బు అనేది ఆగిపోయింది. మరి ప్రభుత్వానికి వచ్చే డబ్బు ఆగిపోతే అవినీతి ఎట్లా అని చెప్పేసి మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అసలు విషయం ఏంటంటే ఆ బుట్టలో ఉన్నటువంటి ఈ ప్రివిలేజ్ ఫీజుని ఇట్లా పట్టుకొని ఇట్లా జేబులో వేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వానికి వెళ్ళే ప్రివిలేజ్ ఫీజు తన అకౌంట్లోకి, అకౌంట్ అంటే అఫీషియల్ అకౌంట్ కాదు, తన జేబులోకి వచ్చింది అని చెప్పేసి సిఐడి పేర్కొనడం జరిగింది. ఇది ఎంత అంటే 5,200 కోట్లు. షాక్ అయిపోయారు కదా, 5,200 కోట్లు. మరి ఇందాక 25,000 కోట్లు అన్నారు, 5,200 కోట్లే లెక్క చూపిస్తున్నారు ఏంటి పాషా గారు అని చెప్పేసి మీలో కొంతమంది నన్ను ప్రశ్నించవచ్చు. వస్తా, అక్కడికి కూడా వస్తా. సరే, ఈ ప్రివిలేజ్ ఫీజు లెక్క ఇక్కడ అయిపోయింది. దాని తర్వాత ఏంటి అంటే రాష్ట్రంలో అప్పుడు అంటే 14 నుంచి 19 మధ్యలో 4,840 మద్యం దుకాణాలు ఉండేవి. ఈ 4,840 మద్యం దుకాణాలకు గాను పర్మిట్ రూములు ఒక్కొక్క మద్యం దుకాణానికి ఒకటి ఇచ్చారు. అంటే 4,840 మద్యం దుకాణాలు ఉంటే 4,840 పర్మిట్ రూములు ఇచ్చారు. ఈ పర్మిట్ రూములు కూడా ఎవరికి, ఈ మద్యం దుకాణాలు కూడా ఎవరికి అంటే టీడీపీ నాయకులకే ఇచ్చారు. మొత్తం ఈ పర్మిట్ రూములు, ఈ మద్యం దుకాణాలు చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో ఆయన చేతిలోనే ఉన్నాయి. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా అందింది అని చెప్పేసి సిఐడి పేర్కొనడం జరిగింది. అప్పట్లో చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అతిపెద్ద ఆరోపణ ఇది. అదే కాకుండా బెల్ట్ షాపులు దాదాపుగా ఈ 5 సంవత్సరాల కాలంలో 14 నుంచి 19 మధ్యలో, ముఖ్యంగా 15 నుంచి 19 మధ్యలో ఆంధ్రప్రదేశ్లో 43,000 బెల్ట్ షాపులు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే. 43,000 బెల్ట్ షాపులు ఉండే ఆంధ్రప్రదేశ్లో. ఈ బెల్ట్ షాపులు కూడా ఎవరు నిర్వహించారు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులే. అక్కడి నుంచి కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి అందింది. ఈ 43,000 బెల్ట్ షాపుల్లో దాదాపుగా ఎంఆర్పి కంటే 20% ఎక్కువ డబ్బులు వసూలు చేశారు. మరి బెల్ట్ షాప్ పెట్టిందే అందుకే వసూలు చేసుకోవడానికి.
ఇప్పుడు నార్మల్ మద్యం దుకాణాల్లో 100 రూపాయలకు ఒక బాటిల్ దొరికితే బెల్ట్ షాప్లో 120కి అమ్ముకుంటేనే కదా మాకు లాభం వచ్చేది అని చెప్పేసి ఆబ్వియస్గా బెల్ట్ షాపులలో అనుకుంటారు. సేమ్ అదే జరిగింది. 20% ఎక్కువగా ప్రజల దగ్గర నుంచి వసూలు చేసారు. ఈ డబ్బు కూడా చంద్రబాబు నాయుడు గారి దాకా చేరింది. అంతేకాకుండా రాష్ట్రంలో మొత్తం 20 డిస్టిలరీలు ఉన్నాయి, మనందరికీ తెలిసిన విషయమే. అందులో 14 చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారు, 6 పాత ప్రభుత్వాలు. మొత్తం 20 డిస్టిలరీలు కూడా చంద్రబాబు నాయుడు గారు తన చెప్పు చేతల్లో, తనకి తెలిసిన తన పార్టీ నాయకుల చెప్పు చేతులను పెట్టుకున్నారు. అక్కడి నుంచి కూడా గట్టిగా ఆదాయం అనేది వచ్చింది. ఇష్టారీతిన ఆర్డర్లు ఇచ్చారు అని చెప్పేసి టోటల్గా ఈ బెల్ట్ షాపులు, ఈ ఏవైతే పర్మిట్ రూములు, ఈ 20% ఎక్కువ వసూళ్ళు, ఈ మొత్తం కలుపుకుంటే దాదాపుగా 25,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది అని చెప్పేసి సిఐడి ఆధారాలను ముందు పెడుతూ చంద్రబాబు నాయుడు గారిని A1గా పేర్కొనడం జరిగింది. మరి సిఐడి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి సెక్షన్లు ఏందో కూడా మీరు తెలుసుకోవాలి కదా. ఇక్కడ ముఖ్యంగా ఐపీసీ సెక్షన్లు మనం చూసుకుంటే సెక్షన్ 166, 167, 408, 120B రెడ్ విత్ 34 పెట్టారు. ఇవి ఐపీసీలో చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసులు. అదే కాకుండా అవినీతి నిరోధక చట్టంలో కూడా కొన్ని సెక్షన్లు పెట్టారు. 13(1)D రెడ్ విత్ 13(2) ఈ సెక్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టడం జరిగింది. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులో బెయిల్ మీదనే ఉన్నాడు. ఇది కథ. కాకపోతే ఈ కేసు అప్పట్లో పెట్టింది ఎవరయ్యా అంటే మనందరికీ, అంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, బివరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్నటువంటి వాసుదేవ రెడ్డి గారు. ఆయన అప్పట్లో ఈ కేసు అన్నది పెట్టడం జరిగింది. సరే, ఈ కథ అన్నది ఇంతటితో అయిపోయింది. ఇప్పుడేంటి, ఇప్పుడు ఎందుకు నేను ఇది మాట్లాడుతున్నా అంటే, ఇప్పుడు ఈ కథలో కొత్త ట్విస్ట్ వచ్చింది. ఆ ట్విస్ట్ ఏంటంటే, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సిఐడి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మిత్రుడిగా మారిపోయింది. ఎందుకంటే ఈ కేసు అన్నది ఎప్పుడు రిజిస్టర్ అయింది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రిజిస్టర్ అయింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పాత అవినీతి 14 నుంచి 19 మధ్యలో చేసినటువంటి ఈ అవినీతిని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సిఐడి పట్టుకున్నది. ఇప్పుడు ప్రభుత్వం మారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయినరు. మళ్ళీ సిఐడి చంద్రబాబు నాయుడు గారి పంజరంలో చిలకలాగా మారిపోయింది. మారిపోయి అసలు ఈ అవినీతి జరిగింది అనడానికి మా దగ్గర ఆధారాలే లేవు అని చెప్పేసి ఈరోజు సిఐడి మాట్లాడుతున్నటువంటి మాటలు. అంటే ఒకప్పుడు కేసు బుక్ చేసింది సిఐడినే, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని A1గా పెట్టింది సిఐడినే, ఈరోజు ఆధారాలు లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నది కూడా సిఐడినే. ఇంతకంటే అన్యాయం మరొకటి ఉంటుందా? దయచేసి సిఐడి దొరలు చెప్పాలి. ఇక్కడ ఒక విషయము మీ అందరికీ చెప్పాలి, చాలా ముఖ్యమైనటువంటి విషయము. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, అంటే ప్రస్తుతం ఒక ముఖ్యమంత్రిగా ఉండి తన మీద ఉన్నటువంటి కేసులని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఒక కార్యక్రమం అనేది చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ మనందరికీ క్లియర్గా అర్థమవుతుంది. సరే, మరి చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కేసులు ఉన్నాయి, ఆయన బెయిల్ మీద ఉన్నాడు అంటే ఆ కేసులని 1 by 1 మొత్తం నీరు గార్చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కొంతమందికి ఈ బాధ్యత ఇచ్చారు అని చెప్పి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో వచ్చింది. ఎవరికి ఇచ్చారు బాధ్యత అంటే, ఒక అడ్వకేట్ ఉన్నారండి, ఆయన పేరు ఏంటంటే సిద్ధార్థ్ లూథ్రా. ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్. చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితుడు. దాదాపుగా 12 కోట్లు ఏమంటున్నారు, 12 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ధనం అనుకుంటా లూథ్రా గారికి కట్టిపెట్టారని కూడా అంటున్నారు. మరి అందులో నిజాలేంటో మనకి తెలియదు. అయితే చంద్రబాబు నాయుడు గారి అన్ని కేసుల బాధ్యత లూథ్రా గారికి అప్పగించారు. మరి లూథ్రా గారి చేతి కింద ఎవరిని ఇచ్చారు అంటే ఇది నిజంగా ఘోరం. మాజీ డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు, మాజీ డీజీపీ, ఆంధ్రప్రదేశ్ డీజీపీగా పనిచేశారు ద్వారకా తిరుమలరావు గారు, ఆయనని ఈ లూథ్రా గారి చేతి కింద ఇచ్చారు. అంతేకాకుండా ప్రస్తుత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఈయనను కూడా ఇచ్చారు. అంతేకాకుండా సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, ఈయనను కూడా ఈ లూథ్రా గారి చేతి కింద ఇచ్చి మొత్తం చంద్రబాబు నాయుడు గారి కేసులు 1 by 1 మొత్తం నీరు గార్చేయాలి అన్నటువంటి ఒక ప్రయత్నం అన్నది చాలా అంటే చాలా గట్టిగా నడుస్తున్నది. అది ఎంత గట్టిగా నడుస్తున్నది అంటే ఇంకా అసలు అన్ని కేసులు దాదాపుగా మొత్తం నీరు గార్చేయాలి, ముఖ్యంగా ఈ లిక్కర్ కేసు అన్నది చేయాలి అన్నటువంటి ప్రయత్నం అనేది కనిపిస్తున్నది. ఆ ప్రయత్నంలో భాగంగానే మా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేవు అని చెప్పేసి ఆల్రెడీ ఈ సిఐడి అనేది కోర్టు ముందర చెప్పింది. త్వరలో ఈ కేసును కొట్టేయబోతున్నారు అని కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అధికార దుర్వినియోగం అని చెప్పేసి ఒక పదం మనం వాడుతాం తెలుగులో.
మీరు కూడా చాలాసార్లు వినుంటారు. అధికార దుర్వినియోగము. అధికార దుర్వినియోగానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇదే. జనరల్గా మనం వింటూ ఉంటాం, ఏంటి అంటే హీరో తనే, విలన్ తనే, డైరెక్టర్ తనే, ప్రొడ్యూసర్ తనే అన్నట్టు ముద్దాయి చంద్రబాబు నాయుడు గారే. ఆరోపాలు వచ్చింది చంద్రబాబు నాయుడు గారి మీదనే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా సిఐడి నెత్తి మీద కూర్చొని తన కేసులని 1 by 1 మాఫీ చేయించుకుంటున్నాడు. అంటే ఇంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా? ఇంతకంటే పాపం మరొకటి ఉంటుందా? దయచేసి ఈ విషయం మీద ప్రజలు కూడా ఆలోచించాలి. ఇక సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక విషయాన్ని తప్పకుండా పాటించాలి. అంటే ఇది కేవలం నేను ఇస్తున్నటువంటి ఒక సజెషన్ మాత్రమే. ఎప్పుడైనా సరే ఒక కొత్త ప్రభుత్వం నెలకొల్లినప్పుడు, కొత్త ప్రభుత్వం అన్నది వచ్చినప్పుడు, ఆ ప్రభుత్వ పెద్ద మీద, ఆ ప్రభుత్వ మంత్రుల మీద ఏమైనా కేసులుంటే ఆ కేసులు రాష్ట్ర పోలీసులు ఒకవేళ ఎంక్వైరీ చేస్తున్నట్టయితే ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం ఆ కేసులన్నింటినీ సిబిఐకి అప్పగించాలి. ఎందుకంటే పాలించే వాళ్ళు వాళ్ళే. అట్లాంటప్పుడు వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులని వాళ్ళు ఎందుకు నిజాయితీగా అడ్జేస్తారు, పూర్తి చేస్తారు? చేయరు కదా. అందుకే దయచేసి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోనూ ఎవరైతే పాలించేటటువంటి వాళ్ళు ఉన్నారో, ముఖ్యమంత్రి, మంత్రులు, వాళ్ళ మీద ఉన్న కేసులు వాళ్ళు అధికారంలోకి రాగానే ఇమ్మీడియట్గా సిబిఐకి అప్పగించాలని చెప్పేసి ఒక చట్టం తీసుకురావాలి. అప్పుడే మన రాష్ట్రంలో జ్యుడిషియరీ అన్నది ట్రాన్స్పరెంట్గా పని చేయగలుగుతుంది. పోలీసు వ్యవస్థ కూడా ట్రాన్స్పరెంట్గా పనిచేసే అవకాశాలు ఇంకా మెరుగుపడతాయి. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా ఒక కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇందాక నేను చెప్పినట్లు వీడియోని లైక్ మాత్రం చేయండి. ఇక మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంతవరకు, దయచేసి పోతూ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.